Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, I'm explaining about the Gradestone phase part 2. In this lesson, I have already explained about the Gather Gold and his commander. On the day of the general's arrival అంటే ఏమని అర్థము అంటే రావడం అంటే ఎప్పుడైతే ఆ కమాండర్స్ వచ్చారో ఎన్ఎస్ అండ్ ఆల్ అదర్ పీపుల్ ఆఫ్ ద వ్యాలీ లెఫ్ట్ దేర్ వర్క్ అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు వదిలేసి ఎక్కడికి వెళ్ళారు దే వాంట్ టు సీ ద కమాండర్ సో అండ్ ప్రొసీడెడ్ టు ద స్పాట్ వేర్ ఏ గ్రేట్ బ్యాంక్యూట్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఎక్కడైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళడం అనేది స్టార్ట్ చేశారు ద పర్సన్స్ హూ ఆర్ దే వెంట్ టు ద డే అండ్ సోల్జర్ స్టూడ్ ఆన్ ద గాడ్ అంటే స్టూడ్ అంటే స్టూడెంట్ ఏమి నిలబడ్డం వాజ్ ఆన్ ద గాడ్ ఫ్లాగ్స్ వేవ్డ్ అండ్ ద క్రౌడ్ రోరెడ్ అంటే గట్టిగా అరవడం క్రౌడెడ్ అంటే అక్కడ ఉన్న మనుషులని గుంపుని క్రౌడెడ్ అంటాము NS was standing too far back to see the blood and thunder's face అంటే too far అంటే ఏమని అర్థం చాలా దూరంగా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏముంది అక్కడ అనేసి అడుగుతున్నప్పుడు however he could hear the several voices అంటే అప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ద వాయిసెస్ అతను వినడం అనేది జరిగింది with the same face exactly cried one man dancing for joy అంటే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే with the same face అది నిజంగా ఆ యొక్క మొహమే exactly cried one man dancing for joy అంటే ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు అనేసి అతను ఏడుస్తూ గట్టిగా ఇక్కడ డాన్స్ చేయడం అనేది జరిగింది ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో దిస్ పర్సన్ we can see that he is the great stone face he is a great stone face here are the soldiers he was the commander so same his face is looking like a great stone face అంటే తన ఫేస్ అనేది సేమ్ అచ్చం ఎలా ఉంది great stone face లాగే ఉండడం అనేది జరిగింది so here the earnest who's that here the earnest is looking to the commander and the great stone face so ఇక్కడ చూడండి wonderfully like that fact replied another wonderfully అంటే ఇదైతే నిజం ఇదైతే 100% నిజం అతను చెప్పింది కరెక్టే అతను గ్రేట్ స్టోన్ ఫేస్ లో ఉన్న వ్యక్తి లాగే ఉన్నాడు అండ్ వై నాట్ cried a third అయినా ఎందుకు అవ్వకూడదు అతనే కదా అనేసి అన్నాడు అండ్ he is the greatest man of these and any other age beyond any doubt మీకు ఏదైనా డౌట్ ఉందా ఈ ఏజ్ లో అయినా ఏ ఏజ్ లో అయినా కూడా అతను ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది NS at last could see the general face అంటే అట్ లాస్ట్ కి ఎవరిని చూశాడు జనరల్ ఫేస్ ని చూసిన వెంటనే అండ్ ఇన్ ద సేమ్ గ్లాన్స్ అంటే చూడడానికి ఒకే విధంగా ఉండడం టు ద సైడ్ హీ కుడ్ ఆల్సో సీ ద గ్రేట్ స్టోన్ ఫేస్ అంటే అతను ఎవరైనా చూస్తున్నాడు ఆ యొక్క గ్రేట్ స్టోన్ ఫేస్ ని చూస్తున్నాడు అలాగే అక్కడ ఎవరెవరు ఉన్నారు ద పర్సన్ లైక్ ఏ కమాండర్ వాళ్ళిద్దరిని ఒకే విధంగా అతను చూడడం అనేది జరుగుతుంది సో హీ మెన్షన్ దట్ హీ గ్రేట్ స్టోన్ ఫేస్ ఇఫ్ there was such a likeness of a crowd proclaimed is nothing but saying the person equally అంటే అందరు ఈక్వల్ గా ఒకేలా ఉండడం అంటే ఒకే మాటలు అనేది మాట్లాడడం సో Ernest could not recognize it అంటే అతను గుర్తుపట్టలేకపోతున్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేసి అతను అక్కడ గుర్తుపట్టలేకపోతున్నాడు సో ఫియర్ నాట్ Ernest ఇక్కడ చూడండి అక్కడ ఒకరు వచ్చి చెప్తున్నారు ఏమనేసి అంటే ఫియర్ నాట్ Ernest అసలు నువ్వు భయపడకు సెడ్ హిస్ హార్ట్ అంటే తన హార్ట్ కి అతను చెప్తున్నాడు ఏమనేసి అంటే as if the great stone face was whispering to him whispering అంటే ఏంటి గొనకడం whispering is nothing but గొనకడం fear not Ernest he will come అతను ఏమంటున్నాడు కంపల్సరీగా ఆ యొక్క ఎన్ఎస్ ఫేస్ అనేసి వస్తాడు అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరుగుతుంది సో బట్ హియర్ ద పర్సన్ ఈజ్ నాట్ ఏ కమాండర్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టోన్ ఫేస్ సో అతను ఇక్కడ అలా చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడికి మనకి పార్ట్ 2 అనేది ఇక్కడికి కంప్లీట్ అవుతుందండి పార్ట్ 2 లో గ్రేట్ స్టోన్ ఫేస్ అతను కాడాలని మనకి ఇంతవరకు తెలియదు సో ఇక్కడ ప్రొక్లైమ్డ్ అంటే సెడ్ లౌడ్లీ అనౌన్స్డ్ అంటే గట్టిగా వాళ్ళ యొక్క మాటల్ని అతను ఇక్కడ చెప్పడం సో ఇక్కడ మనం ఈ యొక్క లెసన్ లో తీసుకున్నట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాళ్ళు చెప్తున్నారు ఏమైనా చెప్తున్నారంటే వాళ్ళ లైఫ్ లో
డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ని వాళ్ళు ఫేస్ చేశారు. అది అలాగే ఫస్ట్ గ్యాదర్ గోల్డ్ వచ్చాడు, అలాగే దాని తర్వాత కమాండర్ వచ్చాడు. ఈ విధంగా వాళ్ళు చూడడం తర్వాత దిస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఏ సో మచ్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్నెస్, అంటే ఫెయిత్ఫుల్నెస్ అనేది వాళ్ళ లైఫ్ లో వచ్చింది. బట్ వీళ్ళేనా వాళ్ళ అని కూడా అసలు అర్థమైతే కావడం లేదు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ లెసన్ లో అంటే గ్రే స్టోన్ ఫేజ్ పార్ట్ 1 లో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ యొక్క లెసన్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. ఈ యొక్క లెసన్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.